నమస్కారం. ప్రతిరోజు మీ అందరూ ఎంతో ఆసక్తిగా ఎంతో కుతూహలంగా ఎదురు చూసే మీ ఇంటి వంట కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందుకు వచ్చిందండి. మరి అదిరిపోయే రుచి వెరైటీ టేస్ట్ తో కూడిన నాన్ వెజ్ పచ్చడి వెజ్ కర్రీ చేయడానికి ఈ రోజు మనతో ఉన్నారు వెరైటీ వంటకాల్లో బాగా చేయి తిరిగిన శ్రీలేఖ గారు. మరి మన గెస్ట్ కి వెల్కమ్ చేద్దామా? నమస్కారం శ్రీలేఖ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. వెల్కమ్ టు మీ ఇంటి వంట అండి. థాంక్యూ అండి. ఓకే అండి, మరి మాకు 2 ఐటమ్స్ పరిచయం చేస్తా అని చెప్పారు. ఒకటేమో నాన్ వెజ్ పచ్చడి, అలాగే వెజ్ కర్రీ. మరి ఏం చేయబోతున్నారండి ఐటమ్స్? ఒకటైతే కాజు పకోడీ కర్రీ. కాజు పకోడీ కర్రీ. ఓకే. మరి కాజు పకోడీ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తానండి. శనగపిండి, సాల్ట్, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కాజు ఉల్లిపాయల పేస్ట్, పసుపు, ఉల్లిపాయలు, కాజు, డాల్డా, కొత్తిమీర, నూనె, పుదీనా. కాజు పకోడీ కర్రీ కావాల్సిన పదార్థాలను తెలుసుకున్నారు కదండి. మరి తయారీ విధానం కూడా శ్రీలేఖ గారిని తెలుసుకుందామా? ఓకే శ్రీలేఖ గారు, కావాల్సిన పదార్థాలు తెలియజేశారు. తయారీ విధానం కూడా చేసి చూస్తారా? చేద్దామండి. డాల్డా తీసుకోవాలి. ఇది కరగొట్టి శనగపిండిలో పోయాలంటే ఇది. ఓకే, ఫస్ట్ డాల్డా కరగబెట్టుకున్నాం. ఎంత అండి డాల్డా? ఒక 3 స్పూన్స్, 1.5 సరిపోతుంది. డాల్డా ఫ్లేవర్ వస్తుంది. మన డాల్డా కరగబెట్టుకున్నాక అది తీసుకొని శనగపిండి ఇందులో అంటే మనకి నెయ్యి ఫ్లేవర్ అనిపిస్తుంది కదా అండి? అవునండి. అంటే మనం డాల్డా బదులు గీ కూడా వేసుకోవచ్చా? ఇష్టం, ఇంకా ఎవరి ఇష్టం, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఓకే, కరిగిపోయింది కదా అండి? అవునండి. ఇందులో అది తీసుకెళ్ళి వేసుకోవాలా? కొంచెం అది పెట్టేసండి. మనం ఇది రెడీ చేసే వరకు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అవుతుంది. అవునండి. కాజు పకోడీ కూర ఉన్నాం కాబట్టి పకోడీలా ఫ్రై అవ్వాలి. అవునండి. సరిపోతుందండి? సరే. మనం ఇప్పుడు శనగపిండిలో వాటర్ పోసుకొని ముద్దలాగా అయితే ఎలా కలుపుకుంటామో, అవునండి, సేమ్ అదే ప్లేస్ లో మనం డాల్డా వేసుకొని, డాల్డా కానీ ఎవరి టేస్ట్ వాళ్ళు వేసుకొని మనం కలిపేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ సాల్ట్, ఓకే, హాఫ్ స్పూన్ కారం పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ అవసరం లేదనమాట, కొంచెం అయితే ఫ్లేవర్కి పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. కాజు తీసుకోవాలంటే మనకి ఐటెంలో కావాల్సిన అసలు ఇప్పుడు యాడ్ అవుతుంది అసలు ఐటమ్, ఎందుకంటే కాజు పకోడీ కూర అని చెప్పుకున్నాం కదా. దీంతో ఏదైనా టేస్ట్. కొద్దిగా చిటికెడు పసుపు, ఇందులో కొద్దిగా వాటర్ వేయండి. వాటర్తో మిక్స్ చేసుకోవాలి. పకోడీ టైప్ కదా, కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి పకోడీగా వస్తుందండి. అంటే లూజ్గా మిక్స్ చేసుకోవాలా? కొంచెం లేదండి, పకోడీ టైట్గా. అవునండి. అంటే పకోడీ అంటే మనం పకోడీ అనగానే కొంచెం లూజ్గా వాటర్గా మిక్స్ చేసుకుంటే అది క్రిస్పీనెస్ రాదండి. కొంచెం గట్టిగా అయితేనే క్రిస్పీనెస్ వస్తుంది. 1 స్పూన్ కొత్తిమీర, 1 స్పూన్ పుదీనా. ఓకే, 1 స్పూన్ కొత్తిమీర, 1 స్పూన్ పుదీనా. అండ్ మనం చేత్తో కలుపుకుంటే ఏమవుతుందంటే అదంతా బాగా మిక్స్ అవుతుంది, ఈజీ అయిపోతుంది. అండ్ మామూలుగా ఏంటి స్పూన్తో కలపచ్చు, కానీ ఇట్లాంటి పిండులు అట్లాంటి పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేటట్టు కలపాలంటే మాత్రం చేయితో కలపడం కరెక్ట్. ఇది రెడీ అయిపోయిందండి. మనం పకోడీ టైప్ వేసుకోవాలి. ఓకే, బాగా కలిపాక మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇవి పకోడీ మాదిరిగా వేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్. అండ్ ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కింద నుండి వేసుకుంటే ఆయిల్ అనేది చిందకుండా ఉంటుంది. అవునండి. ఇట్లా అండి మనకి బ్రౌన్ షేడ్, బాగా బ్రౌన్ షేడ్ రావాలి, అయితే గోల్డెన్ బ్రౌన్? లేదండి, లైట్గా బ్రౌన్, డార్క్ బ్రౌన్ వస్తుంది. మీరు ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫా లేకపోతే జాబ్ చేస్తారా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అయితే వంటలు అవన్నీ కూడా బాగా చేస్తుంటారు? ఇంకా హౌస్ వైఫ్ అంటేనే ఏముందండి, ఇంకా ఇంట్లో హస్బెండ్ ని పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళకి నచ్చిన వంట వండి పెట్టడం. అవునండి. 1 year పాప ఉంది. 1 year పాప ఉందా? ఇంకేముంది, ఆ పాపతోనే సరిపోతుంది. పాపతోనే సరిపోతుంది. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారండి? నేను పెయింటింగ్స్ చేస్తాను. పెయింటింగ్ వేస్తారు? ఓకే. అంటే ఎటు సారీస్ మీద లేకపోతే మామూలు ఆర్ట్ టైప్ లో? టైప్ చేస్తానండి. ఆర్ట్ టైప్ లో. అది బాగా చిన్నప్పటి నుంచి అలవాటు. ఆయిల్ పెయింటింగ్స్, గ్లాస్ పెయింటింగ్స్ అవన్నీ చేస్తాను. ఇంట్లో చక్కగా ఇంటీరియర్స్ అన్ని మీరే ప్లాన్ చేసుకుంటారు అన్నమాట? ఏంటి ఇంకా పెయింటింగ్స్ అయినా ఏమన్నా అదర్ హాబీస్ ఏమన్నా ఉన్నాయా? అంటే ప్రోగ్రామ్స్, సింగింగ్, డాన్సింగ్ చాలా చూస్తాను. చాలా ఇంట్రెస్ట్ అనమాట. జీ తెలుగులో వచ్చే అది సరిగమప సింగింగ్ ప్రోగ్రామ్ చూస్తుంటుంది. మంచి ప్రోగ్రామ్స్. ఇవి వేగినాయండి. ఒక ప్లేట్ ఇస్తే అందులో ఇంకా ఫ్రై అయిపోయాయి కాబట్టి తీసి పక్కన పెట్టుకోవాలి. అవునండి.
అంటే కర్రీ అన్నారు కదండి, ఇంకా ఏమైనా ఉందా ప్రాసెస్? చాలా ఉంది ప్రాసెస్. ఓకే, అంటే పకోడీ అని మనకి ఏంటంటే మెయిన్ పకోడీ అని వర్డ్ ఎక్కువ వినిపిస్తుంది కదా, కాజు పకోడీ అని. సో కాజు పకోడీ కనపడేసరికి అయిపోయిందని అనుకుంటాము, కానీ ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. అండ్ ఆల్రెడీ మళ్ళీ కర్రీలో కూడా మనం ఫ్రై అట్లా చేస్తాం కాబట్టి ఇవి కొంచెం తక్కువ ఫ్రై అయినా సరే పర్వాలేదు. మీ తెలుగులో ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం అండి మీకు బాగా? మీ ఇంటి వంట అంటే చాలా ఇష్టం అండి. అవునా, బాగా చూస్తుంటారా వంటల ప్రోగ్రామ్స్? చాలా. మా అత్తయ్య అయితే టీవీ కాడికని చదివి 12:30 అయిందంటే మీ ఇంటి వంట పెట్టుకొని చూస్తారు. మరి మీరు? చూస్తాను నేను కూడా, పాపతో సరిపోతాం. అవునా? అవునండి. అయినా మీ అత్తయ్య గారు చూస్తారు కాబట్టి ఇంట్లో సగం వంటలు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, సో మీకు అక్కడ జరిగే వంటలని మీకు చెప్తా ఉంటారు. ఈ వంట తనే నేర్పించారండి. అవునా? అవును. ఇది కంప్లీట్ అయిపోయింది. కర్రీకి పెట్టేసాను ప్యాన్ పెట్టుకున్నా. అవునండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. ఓకే, మన కర్రీ చేసుకోవడానికి కూడా ఆయిల్ హీట్ అయినట్లుంది కదా? అవునండి. ఫస్ట్ ఉల్లిపాయలు, అంటే ఆనియన్స్ మనం పకోడీ ఫ్రై కాబట్టి కొంచెం పొడుగా కోసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. అవునండి. అవును, మరి ఇందా నుంచి మీరు చాలా నాన్ వెజ్ వంటకాలు ఈ ఐటెం కూడా మీ అత్తయ్య గారే నేర్పించారని చెప్పారు. మరి మీరేమైనా మీ అత్తయ్య గారికి నేర్పించారా? పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవడమే కానీ నేర్పించడం దగ్గర పెద్దవాళ్ళు నేర్చుకోవడం ఎక్కడ లేదు కదా. అని అంటే కొన్ని ఉంటాయి కదండి, కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది అత్తయ్య అని మీరేమైనా సజెషన్స్ ఇచ్చారు ఎప్పుడైనా? లేదండి. అంటే ఇంట్లో అత్తయ్య మాటకి ఎదురు చెప్పారనమాట. అవును, అంతే. మళ్ళీ పెద్దవారు ఏది చెప్తే అది కదా. అంటే కొంచెం చాటికలు మాత్రం ఇదే మాట చెబుతారా? సరిపోతుందండి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలా? కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. అంటే ఆల్రెడీ కొంచెం హాఫ్ వేగాక ఆనియన్స్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి మిగిలిన కూడా ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి ఆ టైంలో. అవునండి. చిటికెడు పసుపు. చిటికెడు పసుపు కొద్దిగానే, కలర్ బాగుంటుంది అనమాట. ఏంటంటే వెల్లుల్లి పేస్ట్, కాజు వెల్లుల్లి, కాజు అని వెల్లుల్లి గ్రైండ్ చేసుకోవాలా? దానికి ముందు నానబెట్టడం అట్లాంటి ప్రాసెస్ ఏం లేదండి, డైరెక్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ సాల్ట్. అంటే కాజు అంటే మనం ఎక్కువ ఎట్లాంటి స్వీట్ ఐటమ్స్కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. స్వీట్లో చాలా టేస్టీగా ఉంటుంది అని చిన్నపిల్లలు కూడా ఎక్కువ లైక్ చేస్తారు తినడానికి. అవునండి. కొద్దిగా వాటర్ వేయాలా? అవునండి. సరిపోతుందండి? కొద్దిగా, ఇంకొద్దిగా చాలు. గ్రేవీ వస్తుంది బాగా. కొత్తిమీర అండ్ ఎక్కువ వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి పర్లేదు. ఇప్పుడు కాజు వేసేసాను. ఇవి పకోడీ. సో మనకు గ్రేవీ లాగా ఉండాలన్నమాట. అవునండి. అండ్ పకోడీస్ ఏమో బాగా క్రిస్పీగా ఉంటాయి, కొంచెం డీప్ ఫ్రై లాగా. కర్రీ వచ్చేసేమో గ్రేవీలా ఉంటుంది. అవునండి. ఇది రైస్లోకి తినొచ్చా అండి? రైస్లోకి, చపాతీస్కి. అండ్ కర్రీలా కాకుండా ఓన్లీ ఆ పకోడీ ఏమో స్నాక్స్ లాగా కూడా తీసేసుకోవచ్చు. అవునండి. ఓకే అండి, అయిపోయింది కదా? అవునండి, కంప్లీట్ అయిపోయింది. బౌల్లో తీసేసుకోవడమేనా? ఓకే, ముందుగానే రెడీగా గార్నిష్ చేసి పెట్టారనమాట. అవునండి. సోనీ గారు కంప్లీట్. కాజు పకోడీ కర్రీ తినడానికి రెడీగా ఉందండి. మరి కాజు పకోడీ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం మరొకసారి. కాజు పకోడీ కర్రీకి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, కాజు వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, డాల్డా, నూనె, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా. కాజు పకోడీ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి డాల్డా వేయాలి. అది వేడైన తర్వాత వేరొక బౌల్లో శనగపిండి తీసుకొని వేడి చేసిన డాల్డాని దాంట్లో వేసి కలుపుకోవాలి. ఆ శనగపిండిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాజు, పసుపు, కొత్తిమీర, పుదీనా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత కలిపి ఉంచిన మిశ్రమాన్ని పకోడీగా వేయాలి. వేగిన పకోడీని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో బాణల్లో నూనె కొంచెం వేసుకొని వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి.
దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి అది ఉడికిన తర్వాత కాజు పకోడీ దానిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కాజు పకోడీ కర్రీ తినటానికి రెడీ.